హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిశ్రీ వ్లాగ్స్. చాలా రోజులు అయిపోతుంది కదా మీ ముందుకి ఇలా వచ్చి వీడియోలో మాట్లాడక. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేను మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. నేను ఎందుకు చేయలేదు వీడియోస్ అనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. కొంతమంది చూశారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు అవుతుందో చూద్దాము. మనం ఒకటి అనుకుంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నానమాట ప్రజెంట్ నేను. అందుకే వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేదు. బట్ నా ఛానల్ వదిలేస్తే నాకు కూడా బాధగానే ఉంటుంది. మీరు ఎలా అయితే వీడియోస్ కోసం వెయిట్ చేస్తారో నేను కూడా చేయాలి అని అలానే అనుకుంటూ ఉంటాను. బట్ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ మనకి అనుకూలంగా ఉండవు అనమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ లేట్ చేయకుండా. ఈ రోజు వీడియో ఏంటి అంటే షార్ట్స్ లో వచ్చిన అప్డేట్ గురించి. చాలా రోజుల నుంచి మన షార్ట్స్ కి వ్యూస్ అనేవి మంచిగా వస్తున్నాయి. నేను ఈ ఛానల్లో పెట్టలేదు కానీ నా అదర్ ఛానల్లో అయితే రెగ్యులర్ గానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దానిలో అన్ని షెడ్యూల్ చేసేసి ఉన్నాయన్నమాట. సో ఆటోమేటిక్ గా అవి పోస్ట్ అయిపోతున్నాయి. ఈ ఛానల్లో అయితే నేను ఇప్పటి వరకు వీడియో షూట్ చేయలేదు, పెట్టలేదు. కొన్ని షార్ట్స్ పాతవి ఏవో పెట్టాను అంతే. అయితే నేను అదర్ ఛానల్లోవి చూపిస్తాను మీకు షార్ట్స్ లో వచ్చిన అప్డేట్ గురించి. అది ఏంటి అంటే షార్ట్స్ కి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి, అసలు దానివల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా, నష్టం ఏమైనా ఉందా, లాభం ఏమైనా ఉందా అనే దాని గురించి మాట్లాడుకుందాము. కొన్ని రోజులుగా వ్యూస్ అయితే పెరుగుతున్నాయి. పెరగడం అంటే ఫర్ సపోజ్ నాకు ఒక షార్ట్ వీడియోకి 500 వ్యూస్ వచ్చేవనుకోండి రెగ్యులర్గా. ఇప్పుడు 1500, 2000 వ్యూస్ వస్తున్నాయి. కానీ అవన్నీ రియల్ వ్యూస్ ఏనా అంటే కాదు. మనకి లైక్స్ చూసుకున్నా అర్థమైపోతుంది. 500 వ్యూస్కి మనకి అట్లీస్ట్ 14-15 లైక్స్ అయినా ఉండేవి ఇది వరకు. కానీ ఇప్పుడు 1500 లైక్స్ వచ్చినా 1500 వ్యూస్ వచ్చినా 4-5 లైక్స్ కూడా ఉండట్లేదు. అక్కడే మనకు అర్థమైపోతుంది అంటే అది మనకి వచ్చిన రియల్ వ్యూస్ కాదు అని చెప్పి. అయితే అవి రియల్ వ్యూస్ కాదండి, ఫేక్ వ్యూసే. ఎందుకంటే యూట్యూబ్ మనల్ని ఎంకరేజ్ చేయడం కోసం అట్లాగా వ్యూస్ని పుష్ చేస్తుంది. అంతేకాని దానివల్ల అయితే మనకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఇప్పుడు మనము వీడియో పెట్టాము, మనకి డైలీ 500 వ్యూస్ వచ్చేవి. సడన్గా ఒక 2000 వ్యూస్ వచ్చాయి అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అరే నాకు భలే వ్యూస్ వచ్చేసాయి, నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటాము. అలా అనుకోవాలి అని చెప్పి యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ని తీసుకొచ్చింది. ఇది క్రియేటర్స్కి ఓన్లీ నేత్రానందమే, అంతేకాని దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. దానివల్ల వచ్చే వ్యూస్ మనకి మానిటైజేషన్లో కలవ్వు, దేనికి యూజ్ అవ్వవు. జస్ట్ చూసి మనము సంతోషపడడానికి మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట. ఇది అర్థమైంది కదా. అవి ఎలా చూసుకోవాలి, మనం చెక్ చేసుకోవచ్చు. మనకి రియల్గా వచ్చిన వ్యూస్ ఏంటి, ఫేక్ వ్యూస్ ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా వచ్చిన వ్యూస్ అయితే మానిటైజేషన్కి కౌంట్ అవ్వండి. రియల్గా వచ్చిన వ్యూస్ మాత్రమే మానిటైజేషన్కి కౌంట్ అవుతాయి. మనల్ని ఎంకరేజ్ చేయడానికి యూట్యూబ్ ఈ అప్డేట్ ఇచ్చింది తప్పితే దానివల్ల మనకు వచ్చే ఉపయోగం అయితే లేదు. అలానే నష్టం కూడా లేదు దానివల్ల. అయ్యో పెరిగిపోతే దీనివల్ల మనకి ఏమైనా కాపీరైట్ పడుతుందా లేదా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే అది కూడా లేదు. లాభము లేదు, నష్టము లేదు. అసలు దానివల్ల ఉపయోగమే లేదనమాట. జస్ట్ చూసి ఆనందపడడం వరకే. అయితే అసలు రియల్ వ్యూస్ని ఎలా చూసుకోవాలనేది చెప్తాను. నేను ఈ ఛానల్లో కన్సిస్టెంట్గా లేను కాబట్టి, రీసెంట్గా నేను ఏమీ వీడియోస్ పెట్టలేదు కాబట్టి, నేను అదర్ ఛానల్ ఉంది కదా నాది, నేను మీ సిరి ఛానల్, ఆ ఛానల్లో పెట్టిన షార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తాను, చూసేయండి. అలా మనము రియల్ వ్యూస్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తున్నాయి కదా. రీసెంట్గా మనం ఏవైతే షార్ట్స్ అప్లోడ్ చేసామో ఆ వీడియోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, 12,000 వ్యూస్ అయితే ఉన్నాయి కదా. దీనికి చూద్దాము మనము అసలు ఎంగేజ్మెంట్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయి రియల్గా అనేవి. దీనికైతే 106 లైక్స్ వచ్చాయి, 4 కామెంట్స్ వచ్చాయి. లైక్స్ అయితే బాగానే వచ్చాయి కాబట్టి వ్యూస్ కూడా, ఎంగేజ్డ్ వ్యూస్ అయితే కొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఇదిగోండి చూద్దాం, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్ వ్యూ, రీచ్, ఎంగేజ్మెంట్ అని ఉంది కదా. ఇక్కడ మనం ఎంగేజ్మెంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చి 8.3K అంటే పర్వాలేదు. 8,300 నాకు ఎంగేజ్డ్ వ్యూస్ అనమాట, అంటే రియల్ వ్యూస్. ఇంకా నాకు 3,500 to 3,700 వరకు ఫేక్ వ్యూస్ అయితే వచ్చాయి. అదనమాట ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్లో చూసుకోవాలి. దీనిలో వాచ్ టైం ఎంత వచ్చింది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు. చూసారు కదా. అలానే ఇంకో వీడియో చూద్దాము. ఇది చూడండి, 3.6K వ్యూస్ వచ్చాయి. దీనికి ఎంగేజ్మెంట్ ఎంత ఉందనేది చూద్దాము. దీనికైతే లైక్స్ కూడా తక్కువగానే ఉన్నాయి కాబట్టి 60 లైక్సే ఉన్నాయి. ఇదిగోండి, ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చి 2.6 ఉన్నాయి, పర్వాలేదు. ఇది మొత్తం 3.6కి 2.6 అయితే ఎంగేజ్డ్ వ్యూస్ ఉన్నాయి, అంటే రియల్ వ్యూస్ 2.6 ఉన్నాయి, 1000 ఫేక్ వ్యూస్ ఉన్నాయి అన్నమాట. అలా చూసుకోవాలి మనం.
చూసారు కదా ఫ్రెండ్స్, అదనమాట. అట్లా మనమైతే రియల్ వ్యూస్ ని చెక్ చేసుకోవాలి. ఎంగేజ్మెంట్ లో వచ్చిన ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే మనకి రియల్ వ్యూస్. అవి మాత్రమే మానిటైజేషన్ లోకి కౌంట్ అవుతాయి. ఒకవేళ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తే రెవెన్యూ వచ్చిన వాటికి రాదు. మనకి రియల్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రమే రెవెన్యూ వస్తుంది అనమాట. ఇది ఈ షార్ట్స్లో వచ్చిన అప్డేట్ గురించి అయితే మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు నెక్స్ట్ ఏ అప్డేట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎటువంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనేది నాతో కామెంట్స్లో షేర్ చేయండి. నేను ఫ్యాన్ కూడా వేసుకోకుండా రికార్డ్ చేయడం వల్ల చూడండి నేనైతే ఆల్మోస్ట్ తడిచిపోతున్నాను. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకొక వీడియోలో కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేశారంటే మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.